Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అరుంధతి, ఏమైందిరా? ఇప్పుడు ఏమైందో చూసినావా? గవాల్ చెప్పిందే జరుగుతుంది. అమ్మ చెప్పింది కదా, ఇద్దరొక్క తానుంటే అసలు కలవకుండా ఉండలేరని. నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ ఇచ్చొచ్చిన. అది కాదురా. మన జాతకం ప్రకారం 3 నెలల వరకు మనం ఒకటవద్దని నీకు కూడా తెలుసు కదా. అట్లుండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మాత్రం ఇట్లుండు ఇష్టమా? ప్లీజ్. సరే, పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం, ఓకేనా? నా బంగారం. మార్నింగ్. హాయ్ జగ్గు. హలో దినేష్. సారీ రా, రాలేకపోయాం. ఆఫీస్లో కొంచెం బిజీగా ఉంది. సరేరా, ఇప్పుడైనా వస్తున్నారా లేదా? త్వరలో వస్తాం రా, ప్లాన్ చేసుకుంటున్నాం. మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా? లేదురా, కంపల్సరీగా వస్తాం. 1 వీక్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అలా అన్నారు, బాగుంది. అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదేంట్రా? అవునరా, నాకు కూడా కాంటాక్ట్ లేడు, బిజీగా ఉన్నాడేమో. సరే, నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రా. ఓకే, ఉంటానైతే. ఓకే రా, బాయ్. సిద్ధప్ప, బాబు గారు, సూట్ రెడీ చేయి. అలాగేనయ్యా. ఏంటరుందతి, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు? చూడు జగ్గు, పాపకు అసలు మంచి డ్రెస్సే లేదు. అవునా పాప, నీకు ఏ కలర్ డ్రెస్ కావాలి? అంకుల్, నాకు ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కదా. చూడు, నీకో మ్యాజిక్ చేస్తాను. చూడు, నీకోసం ఓ మంచి డ్రెస్ తెచ్చాను, పట్టులంగా. ఇది వేసుకుంటే అచ్చం మహారాణిలా ఉంటావు. నేను 2 నిమిషాల పాపని రెడీ చేస్తా, నువ్వు హాల్లో వెయిట్ చేయి. అలాగే. జగదీష్, ఆ? హ్మ్? హే, బ్యూటిఫుల్. వావ్, షీఈ్ అమేజింగ్ నా? అచ్చం అమ్మవారిలాగే సో ఉంది. బ్యూటిఫుల్. నమస్కారం తండ్రి. విశ్వ, నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది. తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు. విశ్వ,
నీ కోరిక తీరబోతుందిరా. అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప 18 ఏళ్ల కన్య ఇద్దరు చిక్కార్రా. 8 సంవత్సరాల పాపను చంపటం, 18 సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం. ఏమిటి ఆ సందేహం? అర్ధరాత్రి సంభోగం అంటున్నారు, అదెలా సాధ్యం తండ్రి? అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా. సాధ్యమే. పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది. అరుంధతి, అరుంధతి, ఏంటి ముచ్చట? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలంట. పోవాలా? మ్మ్, ఇప్పుడే పోవాలా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్. 2 days లో వచ్చేస్తాను. మరి మీ దోస్తులు వస్తారనో? పర్లే రాని. నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా. బ్రహ్మి ఉన్నాడు కదా, వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సరేనా? సేరంత తొందరగా వచ్చాయి. అలాగే, పని అయిన వెంటనే బయలుదేరుతాను. అయినా ఇక్కడ పాప సిద్ధప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి. బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు. ఓకేనా? మరి నా బ్యాగ్స్ వస్తే బయలుదేరుతాను. గట్లనే జగ్గు. అబ్బా, ఎప్పుడిదే పనా? మరి నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను. బాయ్. జల్దీగా వచ్చాయి. అలాగే, బాయ్. బాయ్. కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. కఠోరా, నేనుండగా నీ ఆటలు సాగవు. పుచ్చి పిల్లల ఈ పూల చొక్క ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్ చిన్న పిల్ల, దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే. అరుంధతి, ఏమైందిరా? ఇప్పుడు ఏమైందో చూసినావా? గవాల్ చెప్పిందే జరుగుతుంది. అమ్మ చెప్పింది కదా, ఇద్దరొక్క తానుంటే అసలు కలవకుండా ఉండలేరని. నా మొగుడు గసంటోడు కాదని నేను మస్తు బిల్డప్ ఇచ్చొచ్చిన. అది కాదురా. మన జాతకం ప్రకారం 3 నెలల వరకు మనం ఒకటవ్వద్దని నీకు కూడా తెలుసు కదా. అట్లుండకపోతే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు మాత్రం ఇట్లుండు ఇష్టమా? ప్లీజ్. సరే, పెద్దోళ్ళు చెప్పినట్టే చేద్దాం. ఓకేనా? నా బంగారం. మార్నింగ్. హాయ్ జగ్గు. హలో దినేష్. సారీ రా, రాలేకపోయాం. ఆఫీస్లో కొంచెం బిజీగా ఉంది. సరేరా, ఇప్పుడైనా వస్తున్నారా లేదా? త్వరలో వస్తాం రా, ప్లాన్ చేసుకుంటున్నాం. మళ్ళీ డిసప్పాయింట్ చేయరు కదా? లేదురా, కంపల్సరీగా వస్తాం. 1 week ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అలా అన్నారు, బాగుంది. అన్నట్టు శివ నంబర్ వర్క్ చేయట్లేదేంట్రా? అవునరా, నాకు కూడా కాంటాక్ట్ లేడు.
బిజీగా ఉన్నాడేమో. సరే నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే రా. ఓకే ఉంటానైతే. ఓకే రా, బాయ్. సిద్ధప్ప బాబు గారు సూట్ రెడీ చేయి. అలాగేనయ్యా. ఏంటి అరుంధతి, ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు? చూడు జగ్గు, పాపకు అసలు మంచి డ్రెస్సే లేదు. అవునా పాప, నీకు ఏ కలర్ డ్రెస్ కావాలి? అంకుల్, నాకు ఏ డ్రెస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు కదా. చూడు నీకో మ్యాజిక్ చేస్తాను. చూడు నీకోసం ఓ మంచి డ్రెస్ తెచ్చాను, పట్టులంగా. ఇది వేసుకుంటే అచ్చు మహారాణిలా ఉంటావు. నేను 2 నిమిషాల పాపని రెడీ చేస్తా, నువ్వు హాల్లో వెయిట్ చేయి. అలాగే. జగదీష్, ఆ? హ్మ్? హే, బ్యూటిఫుల్. వావ్, షీఈ్ అమేజింగ్ నా. అచ్చం అమ్మవారిలాగే సో ఉంది. బ్యూటిఫుల్. నమస్కారం తండ్రి. విశ్వ, నీకు త్వరలో శాప విమోచనం జరగబోతుంది. తద్వారా సృష్టిలో సర్వశక్తులు నువ్వు పొందుతావు. విశ్వ, నీ కోరిక తీరబోతుందిరా. అరుంధతి నక్షత్రంలో పుట్టిన చిన్న పాప, 18 ఏళ్ల కన్య, ఇద్దరు చిక్కార్రా. 8 సంవత్సరాల పాపను చంపటం, 18 సంవత్సరాలున్న కన్యను అర్ధరాత్రి సంభోగం చెయ్యటం. ఏమిటి ఆ సందేహం? అర్ధరాత్రి సంభోగం అంటున్నారు, అదెలా సాధ్యం తండ్రి? అప్పుడు నేను పాము రూపంలో ఉంటాను కదా. సాధ్యమే. పాపను కాటేసిన తరువాత శాశ్వతంగా మానవ రూపం వస్తుంది. అరుంధతి, అరుంధతి, ఏంది? ఏంటి ముచ్చట? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలంట. పోవాలా? మ్మ్, ఇప్పుడే పోవాలా? అంటే కొంచెం అర్జెంట్ వర్క్, 2 days లో వచ్చేస్తాను. మరి మీ దోస్తులు వస్తారనో? పర్లే రాని, నా సడన్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళని వద్దని చెప్పలేం కదా. బ్రహ్మి ఉన్నాడు కదా, వాడు మేనేజ్ చేసుకుంటాడులే. సరేనా? సేరంత తొందరగా వచ్చాయి. అలాగే, పని అయిన వెంటనే బయలుదేరుతాను. అయినా ఇక్కడ పాప సిద్ధప్ప ఉన్నారు కదా ఇంట్లో పనులు చూసుకోవడానికి, బ్రహ్మి ఏమో బయట పనులు చూసుకుంటాడు. ఓకేనా? మరి నా బ్యాగ్స్ వస్తే బయలుదేరుతాను. గట్లనే జగ్గు. అబ్బా, ఎప్పుడిదే పనా? మరి నాకు ఇచ్చేస్తే నేను హ్యాపీగా వెళ్తాను. బాయ్. జల్దీగా వచ్చాయి. అలాగే, బాయ్. బాయ్.
కఠోరా నేనుండగా నీ ఆటలు సాగవు. కఠోరా నేనుండగా నీ ఆటలు సాగవు. వామ్మో పుచ్చి పిల్లల ఈ పూల చొక్క ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్ చిన్న పిల్ల దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే